ఏవండోయ్, ఈరోజు మేము ధనియాల కాఫీ తయారు చేసుకున్నామండోయ్. మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. కాఫీ టీలు తాగడమే పెద్ద తప్పు, అలవాటు అయిపోయి మానుకోలేం కాబట్టి ఆ కాఫీనే ఆరోగ్యకరంగా చేసుకుంటే పోలా. ఐడియా అదిరిపోలా. మనం రోజు తాగే ఆ దిక్కుమాలిన కాఫీలో ఈ దిక్కు మొక్కు ఉన్న దినుసులు కలిపామంటే దివ్యమైన కాఫీ తయారవుతుందండి. ఈ కాఫీ ఉంటుంది చూశారు, బహు కమ్మగా ఉండి నాలుకట్టుకుని ఊడరాదంటే నమ్మండి, అంత బాగుంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అచ్చంగా ధనియాలను మరగబెట్టుకుని ఆ నీళ్లను అలాగే తాగితే మరీ మంచిదనుకోండి. మరీ అలా తాగలేం కాబట్టి ఏదో ఇలా తాగేద్దాం. ఏమంటారు? నేను అవునంటే మీరు కాదనరులేండి. ఆ ధైర్యంతోనే ఇదంతా చెప్పేస్తున్నా. ఇంతకీ ఈ ధనియాల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే, శరీరంలో ఉన్న వేడిని తగ్గించి చలువ చేస్తాయి. పైత్యం వల్ల ఉదయాన్నే తల తిరగడం, వామిటింగ్ సెన్సేషన్, తలనొప్పిని తగ్గిస్తాయి. ఇంకా ఫైబర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. డయాబెటీస్ లేని వాళ్ళకి రాకుండా చూస్తుంది. ఇంకా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పొట్టలో గ్యాసు, కడుపుబ్బరం, అసిడిటీని తగ్గిస్తుంది. థైరాయిడ్ని కంట్రోల్లో పెడుతుంది. ఇంకా ఈ ధనియాలు బరువు కూడా తగ్గిస్తాయండోయ్. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. లివర్కి, కళ్ళకి చాలా మంచిది. చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుందండోయ్. ఇంకా కాల్షియం, సి విటమిన్ పుష్కలంగా ఉన్నాయి ఈ ధనియాల్లో. ఇంకా ఈ ధనియాలను 1/2 లీటర్ నీళ్ళల్లో కలిపి నీళ్లు సగమయ్యే వరకు మరిగించి పటిక బెల్లం లేదా బెల్లం కలిపి తాగితే ఓవర్ బ్లీడింగ్ తగ్గుతుంది. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయండి. ఇలా ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ ధనియాల్లో. ఈ ధనియాల కాఫీ పౌడర్ తయారు చేయడానికి కావలసిన వస్తువులేంటో, తయారీ విధానం ఏంటో చూసేద్దురు కానీ రండి మరి. ఈ కాఫీ పౌడర్కి 100 గ్రాముల ధనియాలు తీసుకోవాలండి. 200 గ్రాముల గ్రీన్ లేబుల్, బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ కాఫీ పౌడర్ తీసుకోవాలి. అయితే ఈ ధనియాలని నేను ఇప్పుడు 200 గ్రాములు ధనియాలు తీసుకున్నానండి. ఎందుకంటే ధనియాలని మనం వేయించి చల్లార్చి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకున్నట్లయితే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఉంటాయండి. కాబట్టి నేను 200 గ్రాముల ధనియాలను తీసుకున్నాను. ఎందుకంటే ఈ ధనియాలని ఇలా వేయించుకుని మనం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో నిల్వ చేసుకున్నట్లయితే ఆ ధనియాలు పురుగు పట్టకుండా చాలా కాలం చక్కగా ఉంటాయన్నమాట. కాబట్టి 200 గ్రాముల ధనియాలని మనం ఇలా చక్కగా వేయించుకోవాలి. నేనైతే ఒక 100 గ్రాములు పక్కకు పెట్టి ఒక 100 గ్రాములని కాఫీ పౌడర్లో ఉపయోగిస్తానన్నమాట. ఈ విధంగా ధనియాలని చిన్న మంట మీద చక్కగా వేయించి పక్కకు పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఈ ధనియాలని పౌడర్ చేసేటప్పుడు కూడా చాలా కమ్మటి వాసన వస్తుందన్నమాట. మిగిలిన 100 గ్రాములని నేను ఈ విధంగా ఒక డబ్బాలో వేసుకుని దీన్ని నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. చూసారు కదండి. మరి ధనియాల కాఫీ చాలా కమ్మగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మరి ధనియాల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూశారు కదా. వీటిల్లో చాలా వరకు మనకి ఈ కాఫీ ద్వారా మన శరీరానికి అందుతాయి అన్నమాట. ఈ విధంగా మిగిలిన ధనియాలను కూడా నేను రెండవసారి మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మెత్తని పౌడరు తయారు చేసుకుంటాను. చూసారు కదండి, పౌడరు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ధనియాల పౌడర్లో కాఫీ పౌడరు ఎలా మిక్స్ చేయాలో చూద్దాం. ఇది గ్రీన్ లేబుల్ కాఫీ పౌడర్ అండి, 200 గ్రాముల ప్యాకెట్ ఇది. దీన్ని మనం కట్ చేసుకుని ఈ పౌడరు ఇందులో వేసుకుని 200 గ్రాముల కాఫీ పౌడర్కి 100 గ్రాముల ధనియాల పౌడర్ కలుపుకోవాలి. మరి కలిపేటప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పొడి చేతులతో కలపాలండి. చేతులకు తడి లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ పౌడరు చక్కగా కలిసేటట్టు కలుపుకుని చల్లారిన తర్వాత ఏదైనా ఒక గ్లాస్ జార్లోనికి తీసి నిల్వ ఉంచుకున్నట్లయితే ఎన్ని రోజులైనా సరే ఈ పౌడరు నిల్వ ఉంటుందండి. ఇంకా మనం గాలి తగలకుండా మూత పెట్టుకున్నట్లయితే ఆ కాఫీ పౌడరు సువాసన గుమగుమలు కూడా ఎటూ పోకుండా చక్కగా అలాగే ఉంటుందన్నమాట.
ఈ బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ కాఫీ పౌడర్ మాత్రం చాలా బాగుంటుందండి. దాంట్లో ఈ ధనియాల పౌడర్ కలిపితే ఆ కాఫీ చాలా కమ్మగా ఉంటుంది, చాలా చిక్కగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇంకా ధనియాలలో ఉండేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా మన శరీరానికి చక్కగా అందుతాయి అన్నమాట. చూసారు కదండి. ఈ విధంగా ధనియాల కాఫీ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే అది చక్కగా నిలవ ఉంటుంది, పాడవదు అనమాట. ఇప్పుడు ధనియాల కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మరి కాఫీకి ఎప్పుడు కూడా చిక్కటి పాలు ఉండాలండి. 2 గ్లాసుల పాలు తీసుకున్నాను నేను. దీంట్లో 3 చెంచాల కాఫీ పౌడర్ వేసాను. అంటే ధనియాలు కాఫీ పౌడరు కలిపిన పొడి ఉంది కదా, అది వేసుకోవాలి. కొంచెం పాలు వేడైన తర్వాత వేసుకుని దాన్ని ఒక 5 నిమిషాల పాటు స్పూన్తో కలియదిప్పుతూ చక్కగా మరగబెట్టాలండి. అదేవిధంగా మీరు ఎంత తీపి తింటారో అంత పంచదార కూడా వేసుకోండి. వేసుకుని మరి ధనియాల్లో ఉండేటటువంటి ఆ సారం అంతా ఈ కాఫీలోనికి దిగాలి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద చక్కగా మరిగించాలండి. ఆ విధంగా మరిగించినట్లయితే ఆ ధనియాల్లో ఉండేటటువంటి ఆ సుగుణాలన్నీ, ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా ఆ కాఫీలోనికి దిగుతాయి అన్నమాట. అప్పుడు అలాంటి కాఫీని మనం తాగినప్పుడు మనకి ఆరోగ్య లాభాలన్నీ కలుగుతాయి. కాఫీ ఈ విధంగా 5 నిమిషాలు మరగబెట్టాలండి. స్పూన్తో మధ్య మధ్యలో పొంగిపోకుండా కలుపుతూ ఉండాలి, చిన్న మంట పెట్టుకోవాలి. ఈ విధంగా మరిగించినట్లయితే ఈ ధనియాల్లో ఉండేటటువంటి మరి ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా మనం పొందగలుగుతాం అన్నమాట. ఆ సారం అంతా కూడా ఆ ధనియాల కాఫీలోకి దిగుతుంది. ఈ విధంగా దాన్ని చక్కగా వడపోసుకోవాలి. చూసారు కదా చిక్కగా ఎలా ఉందో. దీని రుచి చాలా బాగుంటుందండి, చిక్కగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మరి మామూలు కాఫీ కంటే కూడా ఇది చాలా రుచిగా ఉండడం మాత్రమే కాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా మనం దీనివల్ల పొందవచ్చు అన్నమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ కాఫీ పౌడరు తయారు చేసే విధానం మీకు నచ్చితే మీరు కూడా ఈ ఆరోగ్యకరమైన కాఫీ పౌడర్ని తయారు చేసుకుని ఇంట్లో నిల్వ ఉంచుకున్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు మీరు మంచి కాఫీ, ఆరోగ్యకరమైనటువంటి కాఫీని మీరు తయారు చేసుకుని తాగొచ్చండి. ఇదేనండి ధనియాల కాఫీ. చూశారు కదా ఎంత చక్కగా గుమగుమలాడుతూ ఉందో.